హాయ్ అండి, హలో, వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మా ఇంటి దగ్గర ఆవకాయ పచ్చడి అయితే రెడీ చేస్తున్నానండి. పక్కా కొలతలతో ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మా పల్లెటూరులో ప్రతి ఒక్కరు కూడా ఆవకాయ పచ్చడి అనేది రెడీ చేస్తారండి. ఈ ఎండాకాలం రెడీ చేసుకుంటే వర్షాకాలం అనేది మనకి తినడానికి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఆవకాయ పచ్చడి అనేది ఎంత ఈజీగా పట్టుకోవచ్చో ఈజీగా అర్థమవుతుందండి. నేను కొబ్బరి మామిడికాయలు తీసుకున్నానండి. ఆవకాయ పట్టుకోవడానికి కొబ్బరికాయ మామిడికాయలు అయితేనే మనకి ఈ పచ్చడికి చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే 12 కాయలు తీసుకున్నానండి. ఈ కాయలని కూడా శుభ్రం కడిగేసుకుని ఒక పొడి క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడిసేసుకుని మనం ఒక కాయ 2 బద్దలుగా చేసుకుని ఆ బద్దని 2 చీరికల కింద చేసుకుని ఆ జీడంతా తీసేసి సన్నన పొరంటూ వస్తుందండి, అది కూడా తీసేవాలండి. అది తీసేసిన తర్వాత కాయ సైజుని బట్టి ముక్క అనేది కట్ చేసుకోవాలండి. మనం కాయ పెద్దదైతే 3 ముక్కల కింద, చిన్నదైతే 2 ముక్కల కింద చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకొని చూడండి. దీనికి మంచి పదునైన కత్తిపీట కానీ లేదంటే మంచి కత్తి కానీ ఉండాలండి. చాకులు అటువంటివి అయితే దీనికి కోయడానికి కుదరవండి. అలా కట్ చేసుకుని ముక్కలను పక్కన పెట్టుకుని నేను సన్న ఆవాలు అయితే తీసుకున్నానండి. మేము ఆవకాయకి అయితే ఎప్పుడు సన్న ఆవాలే వాడతామండి. ఇలా ఎండపెట్టుకుని మిక్సీ పట్టుకుని ఒక మరుగు ప్లేట్ అనేది వేసుకుని జల్లించి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు కూడా పక్కన పెట్టుకోండి. అలానే నేను ఎండుమిర్చి అయితే 1/2 కిలో ఎండుమిర్చి పెద్ద కాయలను ఆవకాయకి అనేది మనకు మార్కెట్లో ఇస్తారండి. ఇచ్చిన తర్వాత ఇంటి దగ్గరే కారం రెడీ చేసుకున్నానండి. ఎండబెట్టుకుని మిక్సీ పట్టుకున్నానండి. దీనికి కూడా మరుగు ప్లేట్ అనేది వేయాలండి. వేసిన తర్వాత నాకు 3 పావు కిలోల కారం అయితే వచ్చిందండి. ఈ ఇంటి దగ్గర కారం రెడీ చేసుకునే వాళ్ళు బయట మార్కెట్లో ప్యాకెట్ అనేది తెచ్చి కూడా వాడుకోవచ్చండి. అదే గ్లాస్తో 3 గ్లాసుల మనం ముందుగా రెడీ చేసుకున్న ఆవపిండిని కూడా కొలిచి అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం పచ్చి మెంతులు అనేవి కొంచెం మెంతులు వేసుకుంటే సరిపోతుందండి. 3 గ్లాసులు కూడా పుల్లుగా వేసుకోవాలండి. పచ్చి మెంతులు వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం కళ్ళుప్పు అనేది ఎండలో పెట్టుకుని దీన్ని మిక్సీ పట్టుకుని, సాల్ట్ అనేది అస్సలు వాడకూడదండి. కళ్ళుప్పు ఎండ పెట్టుకుని మిక్సీ పట్టుకుని మెత్తగా జల్లెడ అనేది వేసుకుని ఒక గ్లాస్ వేసి గ్లాస్కి కొంచెం వెలుతుగా వేయండి. ఉప్పు అనేది తొందరపడి ఎక్కువ అనేది వేయకూడదండి. చూసి మనం అవసరమైతే వేసుకోవచ్చండి. వేసిన ఉప్పునైతే తీయలేము అంతకు. కాబట్టి బాగా వేసిన తర్వాత అదంతా అడిగిన పైన కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నేను దీనికైతే 1/4 కిలో వెల్లుల్లిపాయలు అయితే తీసుకుని చక్కగా పొట్టు అనేది ఒలిచేసుకుని రెమ్మలు అయితే రెడీ చేసుకున్నానండి. నేను తీసుకున్న 12 కాయలకి తలగొట్టు కొంచెం ముక్కలు అయితే అవ్వేయండి. ఫుల్గా కొంచెం ముక్కలు అయినా ఈ క్వాంటిటీ అయితే వాడుకోవచ్చండి. వేరుశెనగ నూనె 1 కిలో అయితే తీసుకున్నానండి. వేరుశెనగ నూనె కిలో నూనె తీసుకుని కొంచెం అయితే మాత్రం ఇదంతా కలిసేలాగా వేసుకుని బాగా అడిగిన పైన కలిసేలాగా కలపండి. మనం కొంచెం నూనె కూడా జాడీలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. మనకి ఆవకాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే మనం ఆవకాయ పచ్చడి పట్టిన 3వ రోజునే ఒక 5 నిమిషాల పాటు ఎండలో పెట్టుకుని, నేను తీసుకున్న ఈ కొలతలకైతే 2 ప్యాకెట్ల వేరుశెనగ నూనె అయితే పడుతుందండి. ఇప్పుడు ఒక ప్యాకెట్ అయితే వాడుతున్నానండి. మరొక ప్యాకెట్ 3వ రోజున ఎండలో పెట్టిన రోజున అయితే మాత్రం వేసి ఒక 5 నిమిషాలు ఉంచి అడిగిన పైన కలిసేలాగా ముక్క మురిగేలాగా అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకుని ముందుగా రెడీ చేసుకున్న ఆవకాయ ముక్కలను వేసేసుకుని బాగా అడిగిన పైన కలిసేలా కలుపుకొని జాడీలో వేసిన ఆయిల్లో మనం కొంచెంగా ఈ మిశ్రమాన్ని అయితే వేయాలండి. వేసిన తర్వాత మనం కొంచెం వెలుతుగా ఈ మిశ్రమాన్ని అయితే వేయాలండి. ఎందుకనంటే మనకి ఈ ముక్క అనేది కిందకి దిగుతుందండి, తర్వాత ఊట అనేది ఊరుతుందండి. అందువల్లని కొంచెం వెలుతుగా అయితే వేసుకోవాలండి. నిండగా వేయకూడదు. మిగిలిన దాన్ని వేరే డబ్బాలు అయితే వేసానండి నేను. వేసిన తర్వాత పైన ఆయిల్ అయితే వేయాలండి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. 3వ రోజునైతే మనం ఆయిల్ వేసిన తర్వాత బాగా అడిగిన పైన కలిసేలా కలుపుకొని మనం ఉప్పు కనుక సరిపోకపోతే ఆ రోజు చూసి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మంచి ఒక క్లాత్ అనేది తీసుకుని గట్టిగా మూత పెట్టి బిగ్గా కట్టుకొని ఒక పక్కన పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి అయితే రెడీ అండి. శుభ్రం మనం ఆవకాయ పచ్చడి తీసేసిన తర్వాత మిగిలిన దాంట్లో మనం కొంచెం అన్నం అనేది వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని బాగా కలుపుకుని తింటే ఉంటుందండి. ఆవకాయ పచ్చడి టేస్టే వేరండి. ప్రతి ఏడు కూడా మేము ఇలానే చేస్తామండి. ఇలా ఎంతమంది కలుపు తింటారో నాకు కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి.